అమెరికా చదువు ఓ విద్యార్థి ప్రాణం తీసింది. ఎన్నో కలలతో భవిష్యత్తుపై గంపెడాశలతో అమెరికా గెడ్డపై అడుగుపెట్టిన హైదరాబాద్కు చెందిన శివకిరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నార్త్ కరోలినా యూనివర్సిటీలో చదువుతున్న శివకిరణ్ నిన్న రాత్రి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రామంతపూర్ ఇందిరానగర్కి చెందిన శివకిరణ్ కొన్నాళ్ల క్రితమే అమెరికా వెళ్లాడు. అయితే శివకుమార్ ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. అమెరికాలో చదువుతున్న శివకిరణ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, చెప్పండి, అమెరికాలో చదువుతున్న శివకిరణ్ ఆత్మహత్యకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటో, వారి పేరెంట్స్తో మాట్లాడడం జరిగిందా, వాళ్ళు ఏమంటున్నారు? అమెరికాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య కొంత కలకలం సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా అమెరికా నుండి పలు యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులను అనుమతులు లేవు, యూనివర్సిటీలన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయని చెప్తూ తెలుగు విద్యార్థులు ప్రధానంగా వెనక్కి తీసుకున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో నార్త్ కరోలినా నుండి స్టేట్ యూనివర్సిటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఎంఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శివకరణ్ ఇవాళ అంటే మన సమయం ప్రకారం నిన్న రాత్రి అతను తన గదిలో ఊరేసుకుని ఆత్మహత్య పాల్పడ్డాడు. అతని కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు చెప్తున్న వివరాలు మాత్రం ఈ యూనివర్సిటీల నుండి విద్యార్థులను పంపిస్తున్న క్రమంలో తనను కూడా పంపిస్తారన్న మనస్తాపానికి గురై అతను ఆత్మహత్య చేస్తున్నాడు అనేది ప్రస్తుతం శివకరణ్ తల్లిదండ్రులు చెప్తున్నారు. రామంతాపూర్ లోని ఇందిరానగర్ కు చెందిన శివకరణ్ కొన్ని రోజుల క్రితమే ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్ళడం జరిగింది. అమెరికాకు వెళ్ళిన తర్వాత గత కొద్ది రోజులుగా తన స్నేహితులతో పాటు తెలిసిన ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరినీ గత వారం రోజుల నుండి నెల రోజుల నుండి విద్యార్థులను తిరిగి పంపిస్తున్నారు. కొంతమంది విద్యార్థులను యూనివర్సిటీలో ఎయిర్పోర్ట్ వద్దనే ఆపి ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవని తిరిగి పంపిస్తున్నారు. ఈ క్రమంలో తనను కూడా స్టేట్ వర్సిటీలో చదువుతున్నాను తనను కూడా తిరిగి పంపిస్తారన్న మనస్తాపానికి గురి శివకరణ్ ఆత్మహత్య చేసుకున్నాడు అనేది తల్లిదండ్రులు చెప్తున్నారు. అమెరికా వెళ్లేందుకు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీసా పొందడంతో పాటుగా వీసా పొందడానికి అవసరమైన బ్యాంక్ అకౌంట్ లో కూడా లక్షల రూపాయలు వీళ్ళు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంతో ప్రతిష్టగా అంటే అమెరికాకు వెళ్లి ఏదో సాధించాలి అన్న తపనతో వెళ్లిన విద్యార్థులు తిరిగి వస్తున్న క్రమంలో ఇలాంటి జరుగుతున్నాయి. ప్రస్తుతం శివకిరణ్ ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇంకా వాళ్ళు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు చేసిన తర్వాత ప్రభుత్వం దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే అంటే ఇటు తిరిగి వస్తున్న విద్యార్థులు మనతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు తమ గోడును వెళ్ళపోసుకోవడం జరిగింది. అంటే ఈ అమెరికాకు వెళ్ళిన తర్వాత ప్రధానంగా తెలుగు విద్యార్థుల పట్ల అక్కడి అధికారులు ఇమిగ్రేషన్ అధికారులు ఎంత వివక్షత చూపిస్తున్నారు, చులకన భావంతో ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది విద్యార్థులు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఇదే క్రమంలో శివకిరణ్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేది తల్లిదండ్రుల భావన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.